నా దగ్గర టేబుల్‌పై ఒక అయస్కాంత దిక్సూచి మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంది. ముందు మనం అసలు అయస్కాంత దిక్సూచి అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. అయస్కాంత దిక్సూచిలో అయస్కాంతీకరించబడిన ఒక ముల్లు ఉంటుంది. ఇది స్వేచ్ఛగా తిరగగలదు. దీనికి ఒకవైపు ఎరుపు రంగులో, మరోవైపు నీలం రంగులో పెయింట్ చేసి ఉండటాన్ని మీరు చూడొచ్చు. ఈ ముల్లు కూడా ఒక చిన్న అయస్కాంతమే. కాబట్టి దీనికి కూడా ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం ఉంటాయి. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఈ ముల్లు యొక్క ఉత్తర ధ్రువం ఎప్పుడూ భూమి యొక్క ఉత్తర దిక్కు వైపే చూపిస్తుంది. అలాగే దక్షిణ ధ్రువం ఎప్పుడు భూమి యొక్క దక్షిణ దిక్కు వైపే చూపిస్తుంది. ఇప్పుడు నేను దీనిని టేబుల్పై ఉంచినప్పుడు ఉత్తర దిక్కు ఎటువైపు ఉందో, దక్షిణ దిక్కు ఎటువైపు ఉందో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు నేను ఒక దండాయస్కాంతాన్ని అంటే బార్ మ్యాగ్నెట్‌ని స్వేచ్ఛగా గాలిలో వేలాడదీస్తాను. ఈ దండాయస్కాంతం తనకు తానుగా ఏ దిశలో నిలబడుతుందో మీరు చూడండి. మీరు చూస్తే దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం భూమి యొక్క ఉత్తర దిక్కు వైపే చూపిస్తోంది. ఇది మనకెలా తెలుస్తుంది? మనం కింద ఉన్న అయస్కాంత దిక్సూచిని చూడొచ్చు కదా! చూడండి. ఆ దిక్సూచిలోని ముల్లు ఏ దిక్కు వైపు చూపిస్తోందో, అది ఎప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది. అలాగే వేలాడదీసిన దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం దక్షిణం దిక్కువైపు చూపిస్తుందని మనం చెప్పవచ్చు. దిక్సూచిలోని ముల్లు యొక్క దక్షిణ ధ్రువం చూపిస్తున్న దిశే భూమి యొక్క దక్షిణ దిక్కు అవుతుంది. ఇప్పుడు మనం ఆ వేలాడుతున్న అయస్కాంతాన్ని కొంచెం కదిలించి దాని దిశను మార్చగలమేమో ప్రయత్నిద్దాం. మనం కదిలించినప్పుడు అది తిరగడం మొదలుపెడుతోంది. కానీ కాసేపటి తర్వాత దాదాపు 3-4 నిమిషాల తర్వాత అది మళ్ళీ తనకు తానుగా ఉత్తర దక్షిణ దిశలోనే వచ్చి ఆగిపోతోంది. చూడండి. దీనర్థం ఏంటంటే దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం భూమి యొక్క ఉత్తర దిక్కును మరియు అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం భూమి యొక్క దక్షిణ దిశను సూచిస్తున్నాయి. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా! కేవలం ఒక దండాయస్కాంతం మనకు ఉత్తర దక్షిణ దిక్కులను చెప్పగలదు. కాబట్టి మీరెప్పుడైనా దారి తప్పిపోతే అదృష్టవశాత్తు మీ దగ్గర ఒక దండాయస్కాంతం ఉంటే మీరు సులభంగా దిక్కులను కనుక్కోవచ్చు. దానికి మధ్యలో ఒక దారాన్ని కట్టి స్వేచ్ఛగా వేలాడదీసి కాసేపు దాన్ని వదిలేయండి. అది కదలడం ఆగిపోయాక ఆ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం ఎటువైపు చూపిస్తుందో గమనిస్తే అదే ఉత్తర దిక్కు అవుతుంది.